ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనము గమనించినట్లయితే, అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. అంటే దీని అర్థం ఏంటంటే, పాత నిబంధన కాలంలో మన పాపములు క్షమించబడాలి అంటే మనము ఆ బలులు అర్పణగా ఇచ్చి మనము పాప క్షమాపణ పొందేవారమని ఆల్రెడీ ముందు వీడియోలలో మనం తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు యేసుప్రభు వారి శిలువ త్యాగం ద్వారా మనకి అటువంటి ఆజ్ఞలేమీ లేకుండా మనము గమనించినట్లయితే 9వ అధ్యాయము 12వ వచనంలో, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాను. అంటే మనము ఈ మేకలు కానీ కోడెలు కానీ ఏమీ ఇవ్వకుండా ఓన్లీ తన సిలువలో కాచిన రక్తం చేత మనం చేస్తున్న ప్రతి ఒక్క పాపాన్ని ప్రతి ఒక్క రోజు కడుక్కునే అవకాశంగా మనకు యేసుప్రభు వారు కల్పించారు. అలాగే 14వ వచనంలో గమనించినట్లయితే, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అంటే నిర్జీవ క్రియలు విడిచిపెట్టేవారిగా ఉండాలి. అలాగే దేవుని సేవించడానికి మన మనస్సాక్షి ఎక్కువగా శుద్ధి చేయబడాలి. మన మనస్సాక్షి ఎప్పుడు ఎక్కువగా శుద్ధి చేయబడుతుందో అప్పుడు క్రీస్తు యొక్క రక్తంతో మనం కడగబడతాం. అంటే మనం పశ్చాత్తాప హృదయం కలిగి పశ్చాత్తాపంతో మన పాపములు విడిచిపెట్టేవారిగా ఉంటే